మే ఐ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయవచ్చా అని దిగులుతో, చింతతో, వేదనతో ఈ కార్యం ఎలాగు జరిగించాలి, ఈ పిల్లల భారం ఎలాగు నేను మోయాలి అని కృంగి కుమిలిపోవచ్చున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రక్కనే, నీ కుడి ప్రక్కగా నా పునరుద్ధానం నేను యేసు నిలుచుంది. నేను అడుగుచున్నాడు, నీ పేరు పెట్టి పిలుచు. నీ పేరు పెట్టి పిలవడు గాని ఈయన ప్రేమతో నా కుమారుడా, నాన్న, తండ్రి, అమ్మా అని నేను నోరార పిలిచి పరలోకపు భాషలో అమ్మా అనే పదం ఆయన నోరార పిలిచి నేను నీకు సహాయం చేయవచ్చా అని అడిగినప్పుడు ప్రభువుతో, యేసలా నీ సహాయం లేకనే మేము ఈ స్థితిలో మిగిలిపోయాము, సహాయం చేయు తండ్రి అని ప్రభు దగ్గర నీ యొక్క హృదయాన్ని తెరచి ప్రభువుతో చెప్పు. ప్రభు నీకు మార్గమును చూపించను, దారిని చూపించను. నీ అవసరానికి ఎక్కడైతే దైవం అవసరాలు తీర్చగలిగినటువంటి ధన సమృద్ధిని ఏర్పరిచాడు అక్కడికి నడిపించగలడు. నీ ఉన్న చోటనే నీ కుడి చెయ్యి చాచినంత లెక్కలో నీ కన్నులు తెరవగా దేవునికి సమృద్ధిని, యేసులో ఉన్న సమృద్ధి జీవాన్ని నీవు చూడగలవు.